అందులో ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ కు భారతరత్న, అందులో ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ కు భారతరత్న. జై తెలుగుదేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఈ రోజు మంచి రోజులు వచ్చాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉగ్రవాది పరిపాలన జరుగుతుంది. ప్రశ్నించిన ప్రజలను చంపేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులని ఈరోజు జైలులో పెట్టే ప్రయత్నం చేశాడు. ఎంతో మంది కార్యకర్తల్ని పొట్టన పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి పీడ వదిలింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈరోజు ముక్త కంఠంతో కసిగా బయటకు వచ్చి ఓట్లేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సత్తా ఏంటి, ఉగ్రవాది పరిపాలకుల్ని తన్ని తరిమేస్తారనే విషయం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి సరైన సమాధానం చెప్పారు. గత 5 సంవత్సరాలుగా 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నన్ను ఎవ్వడూ ఏమీ చేయలేడు అని జగన్మోహన్ రెడ్డి చేసిన వీరంగానికి ఈరోజు 11 మంది ఎమ్మెల్యేలతో ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు నా శిరస వహించి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 50 ఏళ్ల నెక్కి తీసుకెళ్లిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమూలంగా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఓడించి ఆ కుర్చీని చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచ పటంలో ఉంటుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ నమ్మారు. కాబట్టి ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, జనసేన, తెలుగుదేశం పార్టీకి, బీజేపీ పార్టీకి ఎలాంటి విజయం చేకూర్చారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ. మరీ ముఖ్యంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని అడిగినందుకు ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులందరూ కూడా హడలిపోయేటట్టు, భయపడిపోయేటట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెట్టుబడులని పక్క రాష్ట్రాలకు తన్ని తరిమేసిన జగన్మోహన్ రెడ్డికి సరైన సమాధానం చెప్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొకసారి మేము 2019లో చేసిన తప్పు మళ్ళీ చేయము, అలాంటి రాజకీయ నాయకులకి ఓటు వేయము అని చెప్పి ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులందరికీ కూడా ఘంటాపదంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు ఇచ్చిన విక్టరీనే సరైన సమాధానం. వచ్చే రోజులలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, మోదీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే టాప్ 3 స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉంచుతారని చెప్పి నమ్ముతూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోదీ గారి నాయకత్వం. అందరి విజయం ఒక్క చంద్రబాబు నాయుడు అనే వర్డ్ బట్టి ఇంత మనకి మెజారిటీ వచ్చింది. 135 సీట్స్. అసలు డెవలప్మెంట్, అభివృద్ధి మనం ఇప్పుడు నెక్స్ట్ మనం చూడగలుగుతున్నాం. మనం అందరూ ఆయనతో తోడుగా ఉండాలి, అభివృద్ధి చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు, మా అందరికీ సపోర్ట్ చేసినందుకు. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ చాలా అభివృద్ధి మీరు హెల్ప్ చేయాలి మా అందరికీ అని కోరుకుంటాం. జై జనసేన, జై చంద్రబాబు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అమెరికా రాజధాని ప్రాంతం వేదికగా నిన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో గత నెలలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల ఫలితాల సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సాధించినటువంటి ఘన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి, ఒకరినొకరితో పంచుకోవడానికి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు, అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు అందరూ ఇక్కడ ఉన్నారండి. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము బాహ్య ప్రపంచంలో ఆంధ్రాకి దూరంగా ఉంటున్నా కూడా ఎల్లప్పుడూ కూడా ప్రవాస భారతీయుల ఆలోచనలు ఎప్పుడూ కూడా ఆంధ్ర చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటాయండి. మా ఆలోచన ఒకటే, మేము అక్కడ లేకపోయినా కూడా చాలామంది అడుగుతారు ఎన్ఆర్ఐలకి ఏంటా పని, మీరు ఎందుకు ఇంత పార్టీలు పూసుకుంటారనేసి. ఒకే సమాధాన్ని పలు సందర్భాలకు అన్వయించుకొని చెప్తున్నామండి. మేము ఇక్కడ ఉన్నా కూడా మా తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు, మా రక్త సంబంధీకులు అక్కడ ఉన్నారు, చదువుకునేటువంటి మా బంధువుల్లో ఉన్నటువంటి యువత అక్కడ ఉంది. రాష్ట్రం బాగుంటే ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది. గత 5 సంవత్సరాల్లో మీరు చూస్తే కేవలం కక్ష సాధింపు చర్యలు భాగంగా సాగించినటువంటి పరిపాలన నిర్ద్వందంగా ఖండిస్తూ ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు చంపపెట్టు లాంటిది గత ప్రభుత్వానికని తెలియజేసుకుంటున్నాం. రాబోయే కాలంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనేసి ఈ ఘన విజయానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు, మీ మాట మీద నిలబడి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అన్నట్టు మీ మాట మీద నిలబడి తెలుగుదేశం కూటమికి సపోర్ట్ చేసిన మీకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే బీజేపీ కార్యవర్గానికి కూడా టాప్ టు బాటం ఉన్న నాయకులు, కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు.
ఎప్పుడూ కూడా ఒక మంచి సత్సంకల్పంతో ముందుకెళ్లేటువంటి దార్శనికుడు, నిరంతర శ్రమజీవి, నిత్య కృషివలుడైనటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోయే 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ యువత భవిత కోసం, మహిళల రక్షణ కోసం, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి సర్వతోముఖాభివృద్ధి సాధించాలని మరొకసారి ప్రవాస భారతీయులందరూ కోలుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై జన్మభూమి, జై చంద్రబాబు, జై జనసేన. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు మన ఆంధ్ర చీకట్లోంచి వెలుగులోకి వచ్చారు. ఎందుకంటే మ్యాసివ్ విక్టరీ జరిగింది. ఇది కేవలం ఆంధ్రుల యొక్క అదృష్టం. ఈ అదృష్టం కేవలం ఈ కూటమి వల్ల సాధించారు. మున్నెన్నడూ లేని విజయం. అంటే 165 కూటమికి వచ్చినాయి అంటే హిస్టరీ బ్రేక్ చేశారు ఈ కూటమి. ఇప్పుడు మనకి మంచి రోజులు వస్తున్నాయి. మోరోవర్ ఇప్పుడు CBN అండ్ పవన్ కళ్యాణ్ ఈజ్ ది కింగ్ మేకర్స్ ఇన్ ది సెంట్రల్ గవర్నమెంట్. దే విల్ గెట్ వాట్ ఎవర్ దే వాంట్ డెఫినెట్లీ, అండ్ వీ విల్ అస్యూమ్ that Andhra will be flourish like anything for the coming 5 years.